ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మాటల కొరకు మన హృదయాల్ని ప్రార్థనతో సిద్ధపరచుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే స్తుతిస్తున్నాం తండ్రి, ఘనపరుస్తూ ఉన్నాము ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ మాటలు మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. Psalms chapter 29 verse 11. The Lord will give strength unto his people. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారండి? ఆరోగ్యంగా ఉన్నారా మీరందరూ? మరి ఆరోగ్యంగా ఉన్నాము అంటే అర్థం ఏంటి? బలంగా ఉన్నాము అని అర్థం కదా. మరి ఎప్పుడు బలహీనమవుతాము? ఒక రోగం వచ్చినప్పుడు, అలాగే ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు, మనం ఆహారం సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి సమయంలో మనం ఏమైపోతాము? బలహీనమైపోతాం. దేవుడు తన బిడ్డలైనటువంటి మనలందరినీ కూడా బలంగా ఉంచాలని కోరుకుంటాడండి. ఒక శారీరకంగానే మనం చాలాసార్లు ఆలోచిస్తుంటాం బలంగా ఉండాలంటే చాలాసార్లు మనం బలంగా ఉండాలి అని అనుకుంటే ఆలోచించేది ఎప్పుడు మన శరీరం గురించి మాత్రమే. కానీ చాలాసార్లు మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటి తెలుసా? మన ఆత్మ గురించి. మన ఆత్మ ఏ విధంగా ఉంది? బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మరి శరీరానికి ఏదైనా రోగం వస్తే బలహీనం అయిపోతుంది, ఆహారం సరిగ్గా తీసుకోకపోతే బలహీనం అయిపోతుంది అని. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా బలహీనపరచబడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. మనకి ప్రార్థన చేయాలి అనిపించకపోవడము, వాక్యము చదువుకోకుండా ఉండడము, ఇవన్నీ ఏంటంటే ఒక బలహీనత అన్నమాట. ఎప్పుడు మనకు తినబుద్ధి కాదు అంటే మన ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు. అలాగే దేవుడి మాటలు చదవాలన్నా, వినాలన్నా ఇష్టం లేకపోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ రోగం అనమాట. ఒక ఆత్మకు వచ్చినటువంటి రోగముగా మనం కన్సిడర్ చేయాలి. మరి ఎప్పుడైతే మనం వాక్యం చదువుకోమో, ఎప్పుడైతే ప్రార్థన చేసుకోమో, ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? మన ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాం. సాతాను ఎప్పుడు కూడా బలహీనం అయిపోయిన తర్వాత మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు మనం మోకాళ్ళ మీద ఉంటామో, దేవుడు వాక్యము చేత మనం నింపబడతామో, అప్పుడు సాతాను మనల్ని ఓడిలేదు, ఎందుకంటే మనం బలంగా ఉన్నాం కాబట్టి. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఒక బలహీనత అనేది సాతానికి కనిపిస్తే చాలండి, మరి కొంచెం వేలిస్తే చాలు పాపం అంతా మింగేస్తుంది అన్నట్లుగా సాతానికి ఒక చిన్న అవకాశం ఇస్తే మనల్ని సమూలమైన నాశనం చేయడానికి ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి అంటున్నాడు. మరి చోటు ఎక్కడి నుంచి దొరుకుతుందంటే మనం బలహీనమైనప్పుడు దొరుకుతుంది. ఏదైనా ఒక చిన్న నిరాశ మన జీవితంలోకి వస్తుంది, అది మనల్ని బలహీనపరుస్తుంది. అది మనం ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, దేవుడి దగ్గరికి రాకుండా చేస్తుంది అనమాట. కానీ నిజానికి ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో అప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అప్పుడే కదా మనం మందులు తీసుకుంటాము, అప్పుడే కదా మనకి చక్కటి ఆహారం అవసరం అవుతుందో. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం బలహీనంగా ఉన్నామని తెలుసుకున్నప్పుడు వెంటనే మన పరమ వైద్యుడైనటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. మరి దేవుడి మాటలు వింటున్నప్పుడు మన జీవితాల్లో తిరిగి మనం బలం పొందుకుంటాం. దేవుడి మాటలు చదువుతున్నప్పుడు తిరిగి ఆయన శక్తితో మనం నింపబడతాం. ఎప్పుడైతే దేవుడి శక్తితో నింపబడతామో ఆటోమేటిక్గా బలవంతులము అవుతాము. కాబట్టి సాతానికి ఇది ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడి పిల్లలు ఎప్పుడు బలహీనులుగా ఉండాలని సాతాను ప్రయత్నం చేస్తుంది. మనం బలవంతులమైతే సాతాను ఓడిపోతుంది. కాబట్టి అది ఎప్పుడు మనల్ని బలంగా ఉండనియదన్నమాట. ఎన్నోసార్లు మనం తీర్మానాలు చేసుకుంటాము, నేను ఈ తప్పు పని చేయను, ఈ విధంగా ఉండను, ఆ విధంగా ఉండను, నేను దేవుడికి సమయాన్ని ఇస్తాను, మొబైల్కి సమయాన్ని ఇవ్వను అని చెప్పి చాలాసార్లు మన జీవితాలని తీర్మానం చేసుకుంటామండి. కానీ నిజానికి ఏమైపోతుందంటే మనం తీసుకున్న తీర్మానానికి క్వైట్ ఆపోజిట్గా జరుగుతుంటుంది చాలాసార్లు మన జీవితంలో. కారణం ఏంటంటే శోధకుడు మనం చేసుకున్న తీర్మానాన్ని దేవుడి సన్నిధిలో నిలబెట్టుకోకుండా మనల్ని అనేక సార్లు తప్పుడు మార్గంలో నడిపిస్తుంది అనమాట సాతాను. ఈరోజు నేను ఫోన్ పక్కన పెట్టి బాగా ప్రేయర్ చేసుకోవాలి, బాగా బైబిల్ చదువుకోవాలి అనుకుంటాం. కానీ అప్పుడే ఏదో ఒక ఫోన్ వస్తుంది, అప్పుడే ఏదో ఒక అర్జెంట్ పని వస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? మనం డైవర్ట్ అయిపోతాం. సాతాను మనకు తెలియకుండానే ఒక ఉచ్చేస్తూ వెళ్తాడు, మనం ఆ గాలంలోకి చిక్కుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మనకి తెలియదు విషయాలు మనం తెలుసుకోవాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. సాతాను ఉచ్చులో నుంచి మనము మరి తప్పించబడాలి అంటే దేవుడి సన్నిధిలోకి రావాలి. అందుకనే వేటగారి ఉడి నుంచి తప్పించేది ఎవరంటే మన దేవుడు మాత్రమే. కాబట్టి
ఆ యొక్క శత్రువు అయినటువంటి సాతాను మన మీద దాడి చేయాలని ప్రయత్నాలు ఎప్పుడు ముమ్మరం చేస్తూనే ఉంటుందండి. సాతాను నెమ్మదిగా ఉండదు. ఎందుకంటే అది తన ఏమి ఏంటంటే మనల్ని బలహీనులు చేయాలి, మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలి. ఇదే ఏంతోనే సాతాను ఎప్పుడు పనిచేస్తుంటది. కానీ దేవుడి బిడ్డలుగా మనమేం పని చేస్తున్నాం ఈరోజు? ఈరోజు నువ్వు ఒక ఆత్మీయుడుగా ఉన్నావేమో, ఆత్మీయురాలుగా ఉన్నావేమో, నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటున్నావేమో, మరి నువ్వు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ నీ కుటుంబస్తులు ఎలా ఉన్నారు, వారిది భారం నీది కాదా? వారి కోసం ప్రార్థించే అవసరం నీకు ఉందా లేదా? ఉంది కదా, ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి ఆ కుటుంబం బలపరచబడుతుంది, నిన్ను బట్టి నీ స్నేహితుడు బలపరచబడతాడు, నిన్ను బట్టి నీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు బలపరచబడతారు అన్నప్పుడు నువ్వెంత బలంగా ఉండాలి దేవుడి కోసం. కాబట్టి చాలాసార్లు ఎవరైతే ఆత్మీయంగా బలంగా ఉంటారో వాళ్ళ మీద కూడా సాతాను ఎక్కువ దాడి చేస్తుంది. ఎందుకంటే వారిని బట్టి అనేక మంది బలపరచబడతారు కాబట్టి వీళ్ళు బలహీనులైతే వాళ్ళు కూడా బలహీనులు అయిపోతారని చెప్పి చాలాసార్లు దేవుడికి సన్నిహితులుగా ఉండే వాళ్ళ మీద, ఆత్మీయంగా ఉండే వాళ్ళ మీద, అలాగే దేవుడితో సత్సంబంధాలు కలిగి నడుస్తున్న వారి మీద కూడా అనేకమైన దాడులు జరుగుతాయి. అయితే ఇలాంటి సమయంలో ఎదిరించి నిలబడాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడమే మార్గం. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. ఎవరైనా వెళ్ళవలసి ఉంటుంది దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అప్పుడే దేవుడి సన్నిధిలో మనం బలపరచబడతాము, ఆత్మీయంగా స్థిరపరచబడతాము, అనేకమైన మేలుల చేత నింపబడతాము, అనేకుల్ని బలపరచడానికి కూడా మనం దేవుడి సన్నిధిలో బలాన్ని పుంజుకుంటాము. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? బలంగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సింది. బలంగా ఉంటే అనేకుల్ని బలపరచగలుగుతాం. బలంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుడికి సన్నిహితంగా ఉన్నాము అని అర్థం. మరి దేవుడికి దగ్గరగా మనం రావాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలి అంటే మోకరించగలగాలండి. మరి మోకరించే విశ్వాసం చూస్తే సాతానికి చాలా భయం అన్నమాట. నువ్వు పాటలు పాడితే సాతాను భయపడదు, నువ్వు వాక్యం చదివితే భయపడదు, కానీ నువ్వు మోకరిస్తే సాతానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే సాతాను కూడా పాటలు పాడింది ఒకప్పుడు. దేవుడి వాక్యాలన్నీ కూడా సాతానికి తెలుసు, కానీ ప్రార్థన చేయలేదు. అందుకే ప్రార్థన అనేది సాతానికి చాలా భయం పుట్టిస్తుంది. ఎందుకంటే ప్రార్థన ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దేవుడితో కనెక్ట్ చేస్తుంది. దేవుడితో కనెక్ట్ చేస్తున్నప్పుడు సాతాను అక్కడ నిలబడలేదు. మరి పాటలు పాడితే కనెక్ట్ అవ్వమా, వాక్యం చదివితే అవ్వమా అంటే ఖచ్చితంగా అవుతాము, కానీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. అందుకనే యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థనలో గడిపాను అని మనం చూస్తాం. అంటే అందుకే మనకి అన్నీ చేసుకోవడానికి సమయం ఉంటుంది. మనం పాటలు పాడుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, వాక్యం వినొచ్చు, కానీ ప్రార్థన అంటే మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. గమనించారు ఎప్పుడన్నా? ప్రార్థన అంటే నేను ఎక్కడ కూర్చుంటాను అంతసేపు, నేను ఎక్కడ చేస్తాను అంతసేపు అంటారు. వాక్యం వినడానికి చర్చ్కి వెళ్ళేసి రమ్మంటే అందరూ వెళ్తాడు. ఉపవాస ప్రార్థన అన్నా, ప్రత్యేకమైన ప్రార్థనలు అన్నా కూడా ఎవరికి నచ్చదు. ఎందుకంటే సాతానికి ఇష్టం ఉండదు మనం ప్రార్థన చేయడం. కాబట్టి మనల్ని అనేక సార్లు వెనక్కి లాగుతుంటాడు. మనందరికీ ప్రార్థన చేసుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోలేమన్నమాట. కాబట్టి ఈరోజు మనము దేవుడి సన్నిధిలో బలపరచబడాలి అంటే మొదటిగా మనం ప్రార్థన చేయాలి, మోకరించగలగాలి. ప్రార్థన ద్వారానే మనం ఆత్మీయంగా బలాన్ని పుంజుకుంటాం. ప్రార్థన ద్వారానే ఆత్మలో వర్ధిల్లుతాం. ప్రార్థన ద్వారానే మనకు ఆయువు, ఊపిరి లాంటిది ప్రార్థన. కాబట్టి ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం. దేవుడితో మనం మాట్లాడేటువంటి ప్రత్యేకమైన సమయము మరి ప్రార్థన అనేది. కాబట్టి ఇది మనందరి జీవితంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికి కూడా బలహీనులు కాలేము. అలాగే దేవుడిలో స్థిరంగా ఉండగలుగుతాము. బలమైన కార్యాలు దేవుడి కొరకు చేయగలుగుతాం. ఈరోజు నువ్వు పాపము చేతనో లేకపోతే ఇంకా దేని చేతైనా పట్టబడిన స్థితిలో ఉన్నావేమో, బలహీనులు అయిపోయినావేమో, అయితే తిరిగి రావాల్సి వస్తే ఎవరి దగ్గర రమ్మన్నాడు దేవుడు? నా యొద్దకే రండి, నేను బాగు చేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే తిరిగి నేను పాపం స్థితి నుంచి విడిపిస్తాడు. ఏ శరీరంకి ఆత్మకి పట్టిన రోగాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడండి. మనల్ని బలపరుస్తాడు. మన మనసులో ఉన్న రోగమైనా, మన శరీరంకున్న రోగమైనా, మన ఆత్మకున్న రోగమైనా, మనకి గొప్ప ఫిజిషియన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్దాము, మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనం విడుదల పొందుదాము, ఉజ్జీవించబడదాం. క్రీస్తు కోసం నేను కూడా ఏమైనా చెయ్యాలి, నేను కూడా బలం పుంజుకొని దేవుడు గొప్ప కార్యాలు చేయాలన్న ఆశతో మనం బ్రతికినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడి కోసం చేయగలుగుతాము. అనేకుల్ని క్రీస్తు కోసం నడిపించగలుగుతాము. మనం బలవంతులుగా ఉంటాము, అనేకుల్ని క్రీస్తు కోసం కలుగుతాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనల్ని అందరినీ ఇతరులని బలపరిచేవారుగా ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మొదటిగా మనం బలవంతులుగా మారాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు వందనాలు. అనేక విషయాలు, అనేక పరిస్థితుల కన్నా మేము బలహీనమైపోయినాం తండ్రి. మమ్మల్ని తిరిగి బలపరచండి. మేము బలపరచబడుతూ ప్రభు మీద వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉంటూ అనేకుల్ని బలపరచడానికి కూడా మమ్మల్ని బలవంతులుగా చేయమని గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.